కూతుర్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఒకరి చేత ఒకరు ద్రాక్షరసం తాగించుకోండి అంటే కుదరదు. ఇక్కడ ద్రాక్ష నాకేమో లోపల ఏదో ముద్రాక్ష కింద ఉంది, బాబు మీకు పుణ్యం ఉంటుంది, కిక్కురు మనకండి అన్నాడు. పాపం వాళ్ళకి గొడవలు తెలియదు కదండి. మా రాజుగారు, మా మిత్రుడు ద్రాక్షరసం వాళ్ళ ఆవిడ చేత తాగించవలసిందే, బహుళ తాగించవలసిందే ఒకటోసారి రెండోసారి అని అరిచారు. ఈ స్నేహితులతో పెద్ద గొడవ ఇది. చెయ్యాల్సిందే అన్నారు. ఇక రాజుగారికి తప్పల, గ్లాసు తీశాడు, తాగబోయ్ అని బహుళకి ఇచ్చాడు. వాళ్ళు నీకు మిత్రులా? వాళ్ళు పట్టుకొచ్చి ఒక గ్లాసు నీ చేతిలో పెట్టి ఈ ద్రాక్షరసం నా నోట్లో పోయమంటారా, నువ్వు తాగిస్తే తాగుతానా అని ఆ గ్లాసు అందుకుని మొహం మీద పోసింది ఆవిడ ఒక్కసారి. ఎంతమంది చూస్తూ ఉండగా, 60 మంది మిత్రులు చూస్తూ ఉండగా ఈ ద్రాక్షారసం తాగమంటావా నన్ను? ఈ బోడి స్నేహితుల కోసం తాగుతానా? నాకు ఇష్టమైతే తాగుతాను, అంతేగాని ఎవడబడితే వాడు వచ్చి తాగించమంటే తాగిస్తానా అని ఆ గ్లాసు వచ్చుకుని గ్లాసుతో పాటు కొట్టింది పోని. ఉత్తి ద్రాక్షరసం పోసినా పర్వాలేదు, బంగారపు గ్లాస్ అది. పట్మని కొట్టగానే ఆయన ముఖానికి తగిలి మొత్తం అప్పడంలో నొక్కుకుపోయిందండి గ్లాస్ అది, ఆ బంగారపు గ్లాసు. అంటే అంత గట్టిగా కొట్టింది. ఆయన బుర్ర కూడా గట్టిదిలేండి, అందుకే గ్లాస్ అలా తగిలి అతుక్కుపోయింది, అప్పడం అయిపోయింది, ఆ రసం మీద పడింది. ఇక్కడ పెద్ద బొప్పు వచ్చింది, ఒక పెద్ద గాయం ఏర్పడింది, ఆ గాయం నుంచి రక్తం వచ్చింది. రక్తము ద్రాక్షారసము రెండూ కలిసి విచిత్రమైన రంగులో ప్రవహించాయి. ఒక్క క్షణం స్నేహితులు నిశ్చేష్టులైపోయారు. రాజుగారి బుర్ర గిర్రం తిరిగింది. భూమి గుండ్రముగా ఉన్నది అన్నట్టయింది. వాళ్ళ ఆవిడకి ఎంత బలం ఉందని తెలియదు. ఒక్కొక్కళ్ళ భార్యలు పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వం నుంచి కసరత్తులు బాగా చేస్తారు, పహిల్వాన్స్. అలాంటి భార్యామణి ఎప్పుడైనా భర్త గారి మీద ఒక్కసారి చెయ్యి చేసుకుంటే నోరు ముయ్యందంటే ఇక వీడు నోరు ముయ్యడం కాదు, శాశ్వతంగా ముయ్యవలసిందే. ఈ దెబ్బకి ఆయన అలా ఉండిపోయాడు. 2 కారణములు. ఒకటి, అలా భార్య కొడుతుందనుకోలేదు. రెండవది, ఎంతమంది చూస్తూ ఉండగా కొడుతుందనుకోలేదు పాపం. 60 మంది మిత్రులు, చిన్ననాటి మిత్రులు. ఏదో ఈ దంపతులు సుఖంగా ఉంటారు, అందులో రాజుగారు రాణి కదా అనుకుని వచ్చారు. ఇదేదో సరసం అనుకున్నారు, ఇదిలా విరసం అవుతుంది అనుకోలేదు. ఆ రసం తాగితే నీరసం పోతుంది అనుకున్నారు, కానీ ఆవిడ వీర రసం చూపిస్తుంది అనుకోలేదు. దెబ్బకు వాళ్ళు అలా ఉండిపోయి గడ్డం కింద చేయి పెట్టుకున్నవాడు ఒకడు, బొగ్గలు నొక్కున్నవాడు ఒకడు, నవ్వుకోలేకపోయినవాడు ఒకడు. ఎవడికి వాడు రకరకాలుగా వాళ్ళ భంగిమలు చూపించారు. ఒక్కొక్కళ్ళకి నవ్వు వచ్చిందిటండి. పక్కవాడికి దెబ్బ తగిలితే వీడికి నవ్వు వస్తుంది. ఒక్కొక్కడికి ఎవడన్నా కాలు దారి పడిపోతే హే నవ్వుతాడు, వీడు పడితే ఏమవుతుందో తెలియదు. అలా నవ్వు వచ్చింది, కానీ రాజు దగ్గర నవ్వలేక బొగ్గల్లో కుక్కున్నారు. ఈ విధంగా మొత్తం మీద వాతావరణం అంతా విచిత్రంగా మారిపోయింది. మిత్రులు భోజనానికి కూర్చున్న వాళ్ళు లేచి, మిత్రమా, మాకు బాగా విందు జరిగింది, ఈ పూట కనువిందు చేసింది మీ జంట. ఏదో ఆనందంతో కాపురం చేసుకుంటున్నారనుకున్నాం, మహారాజా పదవి నీకు వచ్చిందనుకున్నాం, కానీ నీ వంటింట్లో ఎంత గొడవ ఉందని మాకేం తెలుసు, మమ్మల్ని క్షమించు. అనవసరంగా నిన్ను మేము బలవంతం చేసి మీ దంపతులు ఇద్దరి మధ్యలో తగాదా పెట్టాం. మీ ఆవిడేమో గ్లాస్తో కొట్టింది, నీకేమో గంటి ఏర్పడింది, మేము కంటి వెంబడి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఇక ఈ చూస్తూ భోజనం చేయలేమనగానే ఆయన తెల్లబోయి, మీరు భోజనం చేయకపోతే నా మీద ఒట్టు, మీరు భోజనం చేయండి అని వాళ్ళకి కొంచెం గట్టిగా ఆజ్ఞాపించి, మీరు తక్షణం భోజనం చేయండి అని చెప్పి ఈవిడ రెక్కొచ్చుకుని పక్క గదిలోకి తీసుకుపోయాడు. ఎందుకు కొట్టామన్నాడు. నాకంతే, తెక్కొస్తే కొడతా, తిడతా, నీకు ఇష్టమైతే కాపురం చేయి, లేకపోతే విడాక్ అంది. ఇంకేం చేయాలి చెప్పండి. ఈయన కిక్కులు మనకుండా ఆవిడ గదిలో వదిలేసి, ఆవిడ ఏం అనలేడు. వచ్చింది ఇప్పుడు రాజుగారికి ఆవిడంటే ప్రేమ, కొట్టినా తిట్టినా ప్రేమ. కొంతమందికి అదొక గొడవ, అందుకని ఏం అనలేక మిత్రులతో కాసేపు కాలక్షేపం చేసి వాళ్ళని ఏదో రకంగా వదిలించుకుని ఆ తర్వాత ఏం చేశాడు, ఒక దూతని పిలిచాడు, ఒక భటుడిని పిలిచాడు. ఒరేయ్, ఈ దౌర్భాగ్యురాలు ఈ అంతఃపురంలో ఉండడానికి పనికిరాదు. ఇది వరకు ఎన్ని రకాల తిట్లు తిన్నా క్షమించగలిగాను, ఓర్చుకున్నాను. ఇంతమంది స్నేహితుల మధ్యలో నాకింత అవమానం చేస్తుందా, నన్నింత చావు దెబ్బ కొడుతుందా, ఇక ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇక దాని మొహం చూడండి, తీసుకెళ్లి అడవిలో వదిలేరా అన్నాడు. అనగానే వీడొచ్చి, అమ్మగారండి, రాణిగారండి, రాజుగారు మిమ్మల్ని రథం ఎక్కించుకుని అడవిలో వదిలేయమన్నారండి, వచ్చేస్తారంటే, అమ్మయ్య ఈ దరిద్రుడు ఇప్పటికి వదిలేడందిట. అడవిలో వదిలిపెట్టేయండి అని ఆయన అన్నాడు, అడవిలో వదిలిపెట్టమని దూతకు ఆయన చెప్పాడు. దూత వచ్చి అమ్మ వదిలిపెడతానంటే వాడు ఆనందిస్తోందనమాట. వదిలిపోయింది ఈ పెంట నాకు, అమ్మాయి దౌర్భాగ్యుడితో కాపురం పోయింది, అడవిలోనే వదిలేయమన్నాడు. ఇదిగో ఆ అడవుల్లో కూడా ఇక్కడికి దగ్గరలో ఉత్పలారణ్యం అని ఉన్నది, ఆ ఉత్పలారణ్యం అయితే కొంచెం ఈ ఊరికి దూరంగా ఉంటుంది, అక్కడ వదిలే, వీడు రాడు మళ్ళీ అక్కడికి అందిట ఆవిడ.
ఇది కూడా విన్నాడు ఆయన. ఇప్పుడైనా ఆవిడ పశ్చాత్తాపడుతుందేమో, అడవిలో వదలవద్దండి అంటుందేమో అనుకున్నాడు ఆయన. వదిలిపెట్టమని కోరుతోంది. పైగా అడవి కూడా ఉత్పలారణ్యంట, దూరంగా ఉన్న అడవిటది. ఆ దూరంగా ఉన్న అడవిలో వదిలేయమంటుంది. ఈ పెళ్ళాం మీద నాకు ప్రేమ ఏమిటి, ఒరే తీసుకుపోరా అన్నాడు. వాడు రాణిగారిని ఓ రథం ఎక్కించుకుని మహావేగంగా తీసుకుపోయాడు. చాలా దూరంలో ఉన్నటువంటి అడవి. అడవులు మొత్తం 12 ప్రసిద్ధికెక్కిన ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఆ 12 అరణ్యాల్లో కపిలారణ్యం, ఉత్పలారణ్యం, పుష్కరారణ్యం, నైమిషారణ్యం, వింధ్యారణ్యం, జనారణ్యం, దివ్యారణ్యం, దండకారణ్యం, మేరుపర్వతారణ్యం, జీవారణ్యం, విద్యారణ్యం, అపత్యారణ్యం అని 12 అరణ్యాలు. ఈ అరణ్యాల్లో పుష్కరారణ్యం అంటే రాజస్థాన్లో పుష్కర క్షేత్రం అంటున్నామే, మేము రేపు పొద్దున పెడుతున్నామే, అది పుష్కరారణ్యం. అందులో ఒక అరణ్యమేమో దండకారణ్యం ఎక్కడున్నది. అందులో అపత్యారణ్యాన్నే ఉత్పలారణ్యం అంటారు. పూర్వం అక్కడ కలువ పువ్వుల యొక్క కొలనులు ఎక్కులుండేవి, దానికి ఉత్పలారణ్యం అని పేరు. నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్కున దగ్గర ఉంది. హిమవదరణ్యం అంటారే, అదేమో హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి అరణ్యం అన్నమాట. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క అరణ్యం ఉన్నది. వింధ్యారణ్యం అంటే కాశీకి దగ్గరలో వింధ్యాచలం దగ్గర నుంచి ఉన్న అడవులన్నీ వింధ్యారణ్యాలు. ఇప్పుడు అడవులే కానీ అడవులు ఎక్కడున్నాయి, అన్నీ తడిపేశారు, బాగా నరికి పారేసి అడవులు ఊళ్ళు కూళ్ళు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల అసలు అడవులు ఏం కనపట్లేదు. అడవులు నశించిపోతే సృష్టికి చాలా ఇబ్బంది సమండి. వీటిల్లో ఒక కపిలారణ్యం మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నది. అది ఇప్పుడు కాలిఫోర్నియా అన్నాం కదా, కాలిఫోర్నియా అడవులు మాత్రం అది అమెరికాలో ఉండడం వల్ల ఆ అడవుల్ని విధ్వంసం చేయట్లేదు. విదేశాల్లో ఎక్కడా కూడా అడవిలో ఒక చెట్టు కొట్టకూడదు, ఇంట్లో చెట్టు కొట్టకూడదండి. అడవిలో అంటారేంటి మీరు, ఇంట్లో కూడా చెట్టు కొట్టకూడదు. అమెరికాలో ఎక్కడన్నా మన ఇంట్లో చెట్టు కొట్టాలంటే గవర్నమెంట్కి 3 సార్లు వాళ్ళు అప్లికేషన్ పెట్టాలి. వాళ్ళు 3 సార్లు వచ్చి చూస్తారు. మొదటిసారి ఏమంటారో తెలుసా, ఈ చెట్టు కొట్టకపోతే ఏమిటంటారట, ఈ చెట్టు పెరిగిందండి, మా చెక్క కొంప కదండి. అడవిలో అక్కడన్నీ కూడా అమెరికాలో చెక్క కొంపలు కాబట్టి చెక్క కొంప మీద ఈ చెట్టు పడిపోతుందండి, అందువల్ల కొడతామండి అంటారట. ఆ చెట్టు పడుతుందా లేదా అని పరిశీలిస్తారు. మళ్ళీ 2వ సారి వస్తారు, అలా 3వ సారి వస్తారు. మొత్తం మీద 3 సార్లు ఇంటి చుట్టూ తిరిగి చిట్ట చివరికి ఈ చెట్టు వల్ల వీళ్ళకి ఇంటికి ప్రమాదం ఉన్నది, ఒంటికి ప్రమాదం ఉంది, వీళ్ళ కుటుంబానికి ఇబ్బంది ఉందనుకుంటే అప్పుడు కొట్టనిస్తారట. అది కూడా ఎలా కొట్టాలో పెద్ద మిషన్ ఉంటుందండి. నాకు కళ్ళారా చూశాను నేను. పెద్ద చెట్టుని ఓ పెద్ద మిషన్ వస్తుంది, బుర్రు బుర్రని లాగేస్తుంది. అంటే ఏంటి, చెట్టు కొమ్మలన్నీ కూడా మనకి రంప పొట్టు ఎలా వస్తుందో అలా పొట్టులాగా మిషన్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ చెట్టును రోడ్డు మీద పడేయకూడదలాగా. ఈ మిషన్ భలేగా ఆ చెట్టుని పట్టేసుకుని ఒక్కొక్క కొమ్మని లోపలికి లాక్కుంటుంది. ఈ కొమ్మ లోపలికి వెళ్ళిపోయి లోపల మీరు పనసపొట్టు చూశారు కదా, అలా పనసపొట్టులో చిన్న చిన్న ముక్కలను చేసేసి మిషన్ అందులోకి లాగేస్తుంది. ఓ పెద్ద లారీ నిండా ఈ పొట్టు చేరిపోతుంది అనమాట, ఈ రంప పొట్టు లేకపోతే ఈ చెట్టు పొట్టు. దీన్ని ఆఖరణ తీసుకెళ్ళి ఎక్కడో చోట ఎవరికి ఇబ్బంది లేని చోట పోస్తారు. ఓ చెట్టు కొట్టాలంటే వాళ్ళంత జాగ్రత్త తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ చెట్టు లేదు పుట్టదు, కనిపిస్తే కొట్టేటే. రోడ్ల ఎక్స్టెన్షన్ కోసం అన్ని చెట్లు ఎవడన్నా కొడతాడంటే అసలు బుద్ధిహీనులు కాకపోతే మన వాళ్ళు. ఏం గవర్నమెంట్లు అండి అసలు, పిచ్చి గవర్నమెంట్ కాకపోతేను ఇలా తిట్టేమంటారు. కానీ ఆ చెట్టు పడగొట్టకుండా పక్క నుంచి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దాని మధ్యలో అట్టే పెట్టాలి. అన్ని 100 సంవత్సరాలు పెరిగిన శాఖోపశాఖలైన బ్రహ్మాండమైన వృక్షాల్లో దేవతలు ఉంటారు, వృక్ష దేవతలని. వాళ్ళని చంపుతున్నాం మనం. అందుకే మనకి ఇలాగా అకాల వర్షాలు వస్తున్నాయి, లేదా అసలు వర్షాలు లేకుండా అయిపోతున్నాయి. ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఓ చెట్టును అంత తొందరపడి కొట్టకూడదట. ఒక చెట్టును కొడితే 4 చెట్లు నాటిన తర్వాత ఈ చెట్లు పెద్దయ్యాక అప్పుడు కొట్టమని చెప్పారు పెద్దలు. పూర్వం అడవులు కొట్టేవారు కాదు ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు అంత విధ్వంసం, ఈ మనుషులకి పిచ్చి పెరిగిపోయిందనమాట. ఎక్కడ పంట పొలాలు ఉండవు, పంట పొలాలు చేపల చెరువులు. రేపు పొద్దున పచ్చి చేపలు తింటాం, చివరికి అంతా పోయి చేపల చెరువులు అయిపోతాయి. ఏమైపోతుంది ఇదంతాను? ఏం చేసుకుంటావు ఈ డబ్బు అంతా? చివరికి డబ్బు కట్టలు మిగులుతాయి, జబ్బులు మిగులుతాయి, పచ్చి చేపలు తినేటటువంటి ఆది మానవులు అయిపోతారు. రేపు పొద్దున ఇదంతా జలప్రళయం అయిపోతుంది కనుక. కాబట్టి భూమిని విధ్వంసం చేసి ఎక్కువ చేపల చెరువులు తవ్వేస్తున్నా, అడవులను నాశనం చేసేస్తున్నా, దానివల్ల చాలా నష్టం అండి. మానవుల్లో మరి ఏమొచ్చిందో తెలియదు ఈ కలికాలంలో అనమాట. డబ్బు పెచ్చ పెట్టేసింది. కొండలు పగలగొట్టేస్తున్నాం, చెరువులు పాడు చేసేస్తున్నాం, పొలాలు పాడు చేసేసుకుంటున్నాం, స్థలాలు పాడు చేసుకుంటున్నాం, అడవులు పాడు చేసుకుంటున్నాం. దేవాలయాల్లో దీపారాధన అంటే పట్టుకొచ్చి రోజు ఆ గణపతి దగ్గర కరెక్ట్గా అక్కడ వెలిగిస్తాడు. ఎన్ని దీపాలు అంటే అక్కడ పెట్టేస్తారు. చూసుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడల్లా పంచులు అంటుకుపోతున్నాయి, మనుషులు పాడైపోతున్నారు. పాపం పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మురళీ గారు నేను చూస్తున్నాను ప్రదక్షిణ చేసినప్పుడు ప్రమిదలన్నీ పోగేసి ఆయన కర్మగాలి ఈ ప్రమిదలన్నీ దాంట్లో వేయించి వాడు ఎవరి చేతో తీయించడం, మళ్ళీ పొద్దునకి ఇన్ని ప్రమిదలు. ఆఖరికి నన్ను అడిగితే ఓ పని చేస్తే బాగుంటుందేమో, ఓ ప్రమిదల వ్యాపారం పెట్టుకుంటే బాగుపడతాడు. చివరికి ఎందుకు వచ్చింది ఇవన్నీ అలా తయారవుతుంది.
అలా ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించడం ఇవి కూడా పిచ్చనమాట. దీపములకు ఒక నియమం ఉన్నది. ఇప్పుడు నేను గురువుగారి దగ్గర దీపం వెలిగించండి అంటే పట్టుకొచ్చి ఇక్కడ వెలిగించేసి నా మొహం మీద పొట్టిపోతారా? భక్తి మూఢత్వం కాకూడదు, జ్ఞానంతో కూడిన భక్తి కావాలి. దీపమును అలా రేపటి నుంచి ఎక్కడ పడితే అక్కడ అలా వెలిగించకండి. ఎక్కడ పడితే అక్కడ ధూపుష్టికులు, నవగ్రహాల చుట్టూతో ఒక్కొక్కడు వచ్చి అగరత్తులు పెట్టేసి ఈ ధూపుష్టికులు పెట్టేస్తూ ఉంటే ఆ అగరత్తులు వచ్చి మన బట్టలకు అంటుకుంటూ ఉంటే చాలామంది కాలిపోతున్నాయి. రోజు ఓ చీరో ఓ ఫ్యాంటో అంటుకుంటుంది. అక్కడ ఏమిటని చూస్తే ఎవడబడితే వాడు వెలిగించిపోవటం. ఎక్కడ పాప ఈ బాధపడలేక బయట తలుపు తాళం వేస్తే తాళంతో సైతిగా విరగొట్టేశారు ఒకళ్ళు ఎవరో. నవగ్రహాలకు బయట గొళ్ళెం పెట్టాడు పాప, ఆయనకి విసిగిపోయి ఆ చుట్టూ తిరగడం మానేసి అని ఊపేసింది ఒక ఆవిడ. ఆవిడ కాస్త శూర్పణఖకి అక్కయ్యాను, తాటకేమో చెల్లెలును. ఏమిటి పిచ్చిమల్లు నేను చూసి ఆశ్చర్యపోతున్నాను అనమాట. పాపం లోపల అలంకారం చేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు వాళ్ళు తలుపేసుకుంటే మేము ఎందుకు రాకూడదు? ఆయన లోపల ఏమో దాన్ని కడగాలి, అలంకారం చేయాలి. ఆ కాసేపు కూడా ఆగలేం మనం. ఈ విధంగా ఈ కలియుగంలో అర్చకుల్ని ఎంత బాధ పెట్టేస్తున్నావో తెలుసా మనం. అర్చకుడు దేవుడు బాబోయ్ వాళ్ళని గౌరవించండి పూజించండి అని నేను చెబుతూ ఉంటే వాళ్ళనేమో మన పిచ్చితనంతో ఏడిపిస్తున్నాం, మన పిచ్చితనంతో బాధ పెట్టేస్తున్నాం. ఇచ్చేది రూపాయి 100 నామాలు చెప్పడం. ₹1 ఇస్తారండి. రాగానే తాత, ముత్తాత, బామ్మ, వియ్యంకుడు, కూతురు, కొడుకు, ఓయ్ బాబో ఇంత లిస్టు. నిజంగా ఇక్కడ అర్చకులు దేవుళ్ళు పాపం వాళ్ళు ఎంత లిస్ట్ ఇచ్చినా ఆ లిస్ట్ అలాగే తాత, ముత్తాత, బామ్మ, ఆయన, ఈయన ఇంకేమన్నా ఉంటే చెప్పండి అని పాపం చదువుతున్నారు. కానీ కొన్ని చోట్ల ఓపిక ఉండదు ఇక వాళ్ళకు కూడా. మరి ఎంతమంది పేర్లు చెబుతారు? హాయిగా నీ పేరు నీ భార్య పేరు చెప్పి సకుటుంబస్య అంటే చాలు. అందరి పేరు చెప్పకండి. వరసగా నా పేరు కాశీ విశాలాక్షి, మా మనవడు అక్కడున్నాడు, మనవరాలు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారని ఆయనకి లిస్టు చెప్పకండి. ఈ రోజు నుంచి జ్ఞానము భక్తి మీకు నేను చెప్పట్లా, ఇక్కడున్న వాళ్ళ గురించి చెప్పట్లే. ఈ పురాణం వినేటటువంటి వాళ్ళు పరమజ్ఞానులు. అవసరమైతే నన్ను కిందకు తోసి నా బదులు పురాణం చెప్పే జ్ఞానులే. కానీ అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి మీరెన్నా చెబుతారని చెబుతున్నాను అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆ అరణ్యములలో అత్యంత పవిత్రమైన ఉత్పలారణ్యం అనేటటువంటి ప్రాంతమునకు తీసుకెళ్లి ఈ భటుడు ఈమెను వదిలేశాడు. వదిలేసి ఏమమ్మా వెళ్ళిపోనంటే ఇంకెందుకున్నావు రా పో అంది. ఈయన మళ్ళీ రథం తోలుకొచ్చాడు. ఈ భార్యని అడవిలో వదలమన్నాడు కదా, ఈయనకు లోపల ఒకటే బెంగ కదా. ఏమైపోయిందో పిచ్చిది. బహుళ ఎందుకు వచ్చిందే నీకు ఈ గొడవ, వెనక్కి తిరిగి వచ్చేయకూడదా అనుకుంటూ జపం చేసుకుంటున్నట్ట. ఇంతలో పాపం అడవిలో బహుళని వదిలివేసినటువంటి భటుడు వచ్చాడు రథం తోలుకుని. రథాన్నేమో కట్టవలసిన చోట కట్టేసి అంతఃపురానికి వచ్చి మహారాజా అనగానే వచ్చేసింది ఇట్రా రాణిగారు అన్నాడు. ఏమొచ్చిందండి? రాణిగారు రథం పానీ అన్నని గంటేసిందండి, ఆవిడ అక్కడే ఉందండి, రాను పమ్మందండి అనగానే తెల్లబోయి ఇప్పుడైనా అడవిని చూసేనే భయపడి వెనక్కి వస్తుంది అనుకున్నాను. అడవంటే కూడా భయం లేదు, అడవి కంటే నేనే అడవి మృగంలో కనపడ్డానేమో, నన్ను చూసి భయపడుతుందేమో అనుకుని పాపం చాలా బాధపడిపోయాడు. ఒక్కొక్కప్పుడు బాధపడి వదిలేసి భార్యని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగే ఈయన బాధపడుతూ కూర్చున్నాడు. కానీ ఆవిడేమనుకుందిట, అభూపతి ఇట్లు పరిత్యజించుట తనకు పరమానుగ్రహం బుసేయుటగా తలంచి సంతసిల్లే. ఆవిడ మాత్రం అడవిలో చెట్టు కింద కూర్చుని అమ్మయ్య దౌర్భాగ్యపు భర్తతో సంబంధం వదిలిపోయింది, ఎంత హాయిగా ఉందో. చెట్లు కింద కూర్చుని చెట్టా పట్టాలు వేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మృగాలతో తిరిగితే ఉన్న ఆనందం మా ఆయనతో లేదు. భగవంతుడు ఇప్పటికైనా నాకు దూరంగా, ఆయనతో సంబంధం లేకుండా దూరంగా ఉండే భాగ్యం ఇచ్చాడని సంతోషించింది. ఇక రాజుగారు 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. భార్య ఏమైనా కబురు పెడుతుందేమో అనుకున్నాడు, కబురు రాలేదు. ఈలోపు కొంతమంది మంత్రులు అన్నారు, మీకు ఆ భార్య అంటే ఇష్టం ఉంది, అయినా ఆవిడ వదిలేశారు. ఎలాగో ఆవిడ వదిలేసావు కదా, మీరు అనండి, ఇంకో సంబంధం చూస్తామంటే తప్పు. ఆవిడే నా భార్య ఈ జన్మానికి. ఎంతో అందగత్తే, ఉత్తమురాలు. ఏదో క్షణికోద్రేకంతో ఈ ఉత్తముడిని కాదనుకున్నా, ఆవిడ ఉత్తమురాలు కాకుండా పోతుందా? ఆవిడ్ని వదిలి నేను ఉండలేనని అన్నం తినలేక మంచినీళ్ళు సరిగ్గా తాగలేక చిక్కిపోయాట్టిన. ఇలా ఉండగా ఒకరోజు సూర్యోదయ సమయంలో ఒక తమాషా జరిగింది. ఇంచుమించుగా ఆవిడ వదిలేసి 4 రోజులు 5 రోజులు గడిచిపోయింది. 5వ రోజో 6వ రోజో తెల్లవారుజామున ఓ తమాషా జరిగిందిట. ఏమిటది అంటే, ఈ రాజుగారు రాజాంతఃపురానికి బయట, అంతఃపురానికి ఎదురుగా ఓ పెద్ద గంట కట్టించాడు. ఆ గంటకి ఓ తాడు కూడా కట్టించాడు. ఎవరికైనా కష్టం వస్తే ఆ గంట తాడు పట్టుకుని లాగాలి, లాగితే గంట టంగున మోగుతుంది.
ఎవడైనా గంట మోగించాడంటే రాజుగారు ఏ స్థితిలో ఉన్నా పరుగు పరుగున వాళ్ళ దగ్గరకు వచ్చి, నాయనలారా ఈ సమయంలో గంట ఎందుకు మోగించారు అని అడిగి వాళ్ళ కష్టం ఏమిటో తెలుసుకుని ఆ కష్టం తీరుస్తాడు. అలాంటి ధర్మాత్ములు ఆ రోజుల్లో రాజులు. అసలు అంతఃపురం దగ్గర గంట ఎవడు కడతాడండి? కట్టినా ఎవడన్నా ఏ అర్ధరాత్రి 12 1 గంటకో మోగిస్తే ఎవరన్నా వెళ్ళగలవా? కానీ ఆ రోజుల్లో మహారాజులు ఏం చేసేవారో తెలుసా? ధర్మగంట అని ఒక గంట కట్టేవారు. ఆ గంట మళ్ళీ ఎత్తుగా ఉంటుంది కనుక ఎవడు పడితే వాడు మోగించలేడు కనుక ఆ గంటకున్నటువంటి పిడికి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇనుమో లేకపోతే ఇంకేదో లోహంతోటో తయారు చేసినటువంటి దృఢమైనటువంటి ఆ రాడ్డుకి ఆ ముచికకి ఓ తాడు కట్టేవారు. తాడు కట్టి దాన్ని పక్కన ఉన్నటువంటి స్తంభానికి కట్టేవారు. ఎవరికైనా కష్టం వస్తే ఆ తాడు పుచ్చుకుని ఇలా టంగని లాగితే వెంటనే ఆ గంట మోగుతుంది. మోగితే రాజుగారు లేచిపోయేవాట. లేచిపోయి పరుగు పరుగులు వచ్చేవాట. వచ్చి, ఏమి నాయనా నీకేం కష్టం వచ్చిందని అడిగితే, అయ్యా మాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటే ఆ కష్టం ఏమిటో తెలుసుకుని తక్షణం తీర్చేవాడు ఆయన, విసుక్కోకుండా. 1 గంటకి లేపుతావా దౌర్భాగ్యుడు అనేవాడు కాదట. కాకపోతే ఒక నియమం పెట్టారు అక్కడ. చాలా కష్టం వచ్చినప్పుడే గంట మోగించాలి. చిన్న చితక వాటికి మరీ బొత్తిగా 10 పైసలు పోయిందని గంట మోగిస్తే మాత్రం వీపు మీద నహాలు తగిలిస్తారు కొరడా దెబ్బలు. చిన్ని చిన్ని వాటికి, స్వల్పమైన వాటికేమో రాజుగారి యొక్క ధర్మగంట మోగించరాదు. ఆ శాసనం పెట్టకపోతే ప్రమాదం కదటండి. గంట పెట్టి మీరెప్పుడు మోగించినా నేను ఇంట్లోంచి వస్తాను, మీరు అడిగినటువంటి కోరికలు తీరుస్తాను అని అన్నాడంటే మరీ బొత్తిగా, మా ఆవిడండి మల్లెపూల దండ జడలో పెట్టుకుందండి, ఆ మల్లెపూల దండ ఎక్కడో జారిపడిందండి, దాన్ని వెతికి తీసుకురండి మహారాజా అని గంట కొడతారు. లేకపోతే నేను కూడా పెట్టేవాడిని ఇక్కడ గంట, ఈ గుళ్ళో పెట్టించేవాడిని. ఈ మల్లెపూల దండ కోసం వచ్చే జనం పెరిగిపోతారని గంట తీయించేశాం. మహారాజు గారు గంట పెట్టడమే కాకుండా ఈ గంటని అనవసరంగా వాయించిన వారికి 100 కొరడా దెబ్బలు శిక్ష అన్నాడు. మంచి కొరడా దెబ్బలు 100 కొడితే తర్వాత వాడి పైన అయిపోయినట్టే. అందుకని అనవసరంగా ఎవరు కొట్టరు. కొట్టారంటే మాత్రం దాని వెనకాతల ఒక బలమైన కారణం ఉంటుంది. అలాంటి ధర్మగంట ఈయన భార్యను వదిలేసిన 5-6 రోజుల తర్వాత ఒక రోజున తెల్లవారుజామున ఇంచుమించుగా 4:30-5 గంటల మధ్యలో ఠంగ్ 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 అని 3 సార్లు మోగింది. ఒకసారి కాదు. రాజుగారు టక్కన లేచాడు. భార్య తనకి దూరం అయ్యాక పొద్దున్నే లేవలేకపోయేవాట ఆయన, పాప ఆవిడ మీద బెంగతో. అందుకే లేకపోతే 4ంటికి లేచిపోతాడు ఆయన ఎప్పుడు. ఇప్పుడు ఆయన కొంచెం బెంగతో నిద్రపోతున్నాడు. సరిగ్గా నిద్ర పట్టదు కదా రాత్రి. అలాంటి వాళ్ళకి తెల్లవారుజాము నిద్రపడుతుంది. అలా నిద్రట్లో ఉన్న రాజుగారి ఈ ఘంటానాదం విన్నాడు. టక్కన లేచాడు. బయటికి వెళ్లే ముందు తొందరగా ముఖం తోముకుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి కాస్త తిలకం ధరించి ఖడ్గం వరలో పెట్టుకుని హుట్టిన బయటకు వచ్చాడు. ఎవరు కొట్టారు గంట అనుకుంటూ. ఆ సమయంలో కాపలా భట్లు ఓ బ్రాహ్మణ్ అక్కడికి తీసుకొచ్చారు. ఈ బ్రాహ్మణోత్తముడు కొట్టాడండి గంట, అందుకే మిమ్మల్ని మేము లేపడం కోసమని ఈయన వెంట పెట్టుకు మరీ వస్తున్నాం అనగానే, నేను లేచానులే ఘంటానాదానికి, మీరు నన్ను లేపక్కర్లేదు, ఆయన లోపలికి తీసుకొచ్చి మంచి పని చేశారు అని ఆయన్ని పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి, ఏం బాబు ఎందుకు కొట్టారండి మీరు అన్నట్ట. వినయంగా నమస్కరించి అడిగాడు, గంట ఎందుకు కొట్టారు? ఏదో కారణం లేకుండా అనవసరంగా తెల్లవారుజామున గంట కొట్టరు కదా అంటే ఆయన ఏడుస్తూ చెప్పాడు. ఏం చెప్పమంటావు అన్నట్ట. ఏముందో చెప్పండి, ఏం చెప్పమంటారేంటి? గంట మోగించాక ఏం చెప్పమంటే ఏం చెప్పను, మీ కష్టం ఏమిటో చెప్పుకోండి అన్నాడు ఆయన. ఆ విభుగాంచి శోకమున ఆర్తుడనై చనుదెల్చితిన్ ధరిత్రీవర ఏమి చెప్పుదు విధి వ్యవసాయము రాత్రి నిద్రయే బోవగా నాదు భార్య కొనిపోయినవాడొకడెవ్వడో అతండే విధమో ఎరుంగ తలుపిమ్ముగా పెట్టిన ఎట్లయుండగాన్. మహారాజు దొడగానే ఈయనకి ఎక్కడలేని ఏడుపు రావడం మొదలెట్టింది. దాంతో ఏడుస్తూ చెప్పడు, చెప్పైనా ఏడవాలి, ఏడ్చైనా చెప్పాలి. రాజా ఏం చెప్పంటావు, అయ్యో మా ఆవిడ అంటాడు, మళ్ళీ ఏడుస్తాడు. ఈయన కాసేపు ఆగి, అయ్యా తమరు పెద్దలు, విప్రులు, చదువుకున్నవారని మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. మీ కంఠస్వరం చాలా బాగున్నది, కానీ ఏడుస్తూ ఉండడం వల్ల మీరు ఏం చెప్పదలిచారో నాకు అర్థం కావడం లేదు. మీరు పెద్దలు కనుక దయతో ఏడు పాపి విషయం చెప్పండి, చెప్పైనా ఏడవండి. ఈ ఏడవడం అయ్యేదాకా నేను కాసేపు కూర్చుంటాను, కాసేపు ఏకధాటిని ఏడ్చైనా చెప్పండి అనగానే పాప ఆయన కంట్రోల్ చేసుకుని కన్నీళ్లు తుడుచుకుని, శోకంతో వచ్చాను, మామూలు శోకం కాదు, అబ్బో పరమ శోకం, ఏం చెప్పమంటావు,
అని ఒకటికి రెండుసార్లు నాంచి, అందుకే ఇక్కడ పద్యంలో కూడా ఏమి చెప్పుదు విధి వ్యవసాయం అంటాడు ఆయన. అంటే ఆయన చెప్పడానికి కూడా తంటా పడుతున్నాడు అనమాట. నా కర్మయోగం, నా జాతకం బాలేదు. నా జాతకం నాకు తెలుసయ్యో, నాకు నేనే వేసుకున్నాను జాతక చక్రం, కాకపోతే పూర్తిగా తెలియటం లేదు. కానీ మళ్ళీ అదొకటి, కొంత తెలుసేట పూర్తిగా తెలియటం లేదట. ఇప్పుడు చెబుతున్నా విను. నాకు మీ నగరంలో ఒక 5-6 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఒకానొక పవిత్ర వీధి ఉన్నది. ఆ వీధిలో 4వ నెంబర్ ఇంట్లో నేను ఉంటూ ఉంటాను. ఆ రోజుల్లో ఒకళ్ళు ఇళ్ళకి నెంబర్లు ఉండేవండి, డోర్ నెంబరు. మరి లేకపోతే డోర్ డెలివరీ కష్టం కదా. నా చిన్నప్పుడు తెలియక డోర్ డెలివరీ అంటే ఇంటికి వచ్చి డెలివరీ చేసుకుపోయేవారేమో ఆడాళ్ళు అనుకునేవాడిని. డోర్ డెలివరీ అంటే నేను అంతసేపు కూడా పురుడు అనుకునేవాడిని. డోర్ డెలివరీ అనేవారు ఏంట్రా అంటే ఆడపిల్లని ఇక్కడికి తీసుకొచ్చి డోర్ దగ్గర ప్రసవం అయ్యేదాకా వచ్చి పట్టుకుపోతారేమో అనుకునేవాడిని. తర్వాత తెలిసింది కొంచెం పెద్దయ్యాక డోర్ డెలివరీ అంటే ఏంటో. కాబట్టి ఇది చెప్పొచ్చేది ఏంటంటే, నాకు 4వ నెంబర్ ఇల్లు నాది. నేను మా ఆవిడ ఉంటున్నాం. ఇంకింట్లో ఎవరూ లేరు, నాకు పిల్లలు కూడా లేరు. ఈ మధ్యనే ఒక 3-4 ఏళ్ళు అయింది పెళ్ళయి. మేమిద్దరం లంకంత ఇంట్లో ఉంటున్నాం. రాత్రి మేమిద్దరం ఇంటి తలుపు వేసుకుని లోపల దర్జాగా పడుకున్నాం. నేను పెద్ద మంచం మీద పడుకున్నాను, నా పక్కనున్న పెద్ద మంచం మీద మా ఆవిడ పడుకుంది. అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే నా పక్కనున్న మంచం మీద మా ఆవిడ కనపడలేదన్నట్ట. మీ ఆవిడ కనపడకపోతే పుట్టింటి మీద ఏమన్నా మమకారంతో వెళ్ళిపోయిందేమో అంటే, భలేవారండి, లోపల తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆవిడ వెళ్ళాలంటే ఏం చేయాలి? తలుపు తీసుకెళ్ళాలి కదా. కానీ లోపల గడియ కిందే ఉంది. కానీ ఆవిడ మాయమైపోయింది. అనగా, ఏమోనయ్యా బాబు, ఇంట్లో ఏమన్నా రహస్య మార్గం ఉందా అంటే, అది భలేవారండి, అది నా ఇల్లు అండి, మా ఆవిడిల్లు కాదు, రహస్య మార్గం లేదన్నట్ట. మీ ఆవిడకి ఏమైనా మంత్ర విద్యలు వచ్చేమో. మహాత్మా, నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? ఇంచుమించుగా 5 ఏళ్ళు అయింది అన్నట్టు ఆయన. ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా వాళ్ళ పుట్టింటికి పంపావా అంటే, పుట్టింటికి నేను పంపాలి ఏంటండి, ఆవిడే వెళ్ళిందండి అన్నట్ట. ఒకవేళ పుట్టింటి మీద బెంగతో నీకు చెప్పకుండా ఏదైనా మంత్రాన్ని అభ్యసించి అదృశ్య రూపంలో వెళ్ళిందేమో అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంది ఆవిడ, వేసిన తలుపులు వేసినట్టున్నాయి, గడియ కింద ఉంది, నీవు తీయలేదు, ఆవిడ తీయలేదు. కాబట్టి తీయకుండా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఆవిడ ఎలా మాయమవుతుంది? అంత తేలికేం కాదు కదా. ఇంట్లో ఉన్న వస్తువు ఇంట్లో తలుపు కింద ఉండగా ఎలా మాయమవుతుంది మరి? అందుకే అడిగాను, ఆవిడకి ఏమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా అంటే, మంత్రమా తంత్రమా, ఆవిడకి అంత శక్తి లేదండి అన్నట్ట. మరి ఎలా మాయమయ్యింది? ఇంకో పని చెయ్యి, ఆవిడ బంధువులు ఎవరైనా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళారేమో, వాళ్ళు కూడా అదృశ్య శక్తులతో మంత్రాలతో పట్టుకెళ్ళారేమో కనుక్కున్నావా అంటే, మహారాజా, తొందరపడి మీ దగ్గరకు వచ్చి నేనేమి మా ఆవిడ తప్పిపోయిందని పొరపాటు కూడా ఫిర్యాదు చెయ్యను. ఎందుకో తెలిసిన, 5 రోజులు అయింది ఆవిడ పోయి. అందులో నేను 2 రోజులుగా ఆవిడ మొత్తం బంధువులందరినీ అడిగాను. ఆవిడ తండ్రిని, తల్లిని, మా బావమరిదిని, అందరినీ, మా ఆవిడ్ని మీరెవరైనా రాత్రిపూట మీ మంత్రశక్తితో అదృశ్య శక్తితో పట్టుకెళ్ళారా, లేక నాకు తెలియకుండా ఆవిడ దగ్గర ఏమైనా అదృశ్య శక్తులు ఉన్నాయా అంటే, ఆవిడకి అక్షరం ముక్క రాదన్నారు వాళ్ళు. ఆవిడ నిజంగా వేలుముద్రదట. వేలుముద్ర తప్ప ఆవిడకి మంత్రం రాదు, తంత్రం రాదు. వీళ్ళెవరు రాలేదు, అసలు మాకు ఆవిడ గురించి తెలియదన్నారు. నేను ఎన్నో రకాలుగా ఆవిడ గురించి ఆరాలు తీసి ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదని తెలిసాకే అప్పుడు నీ దగ్గరకు వచ్చాను. తలుపు వేసినట్టుంది, ఎవరూ మా ఇంటికి రాలేదట, ఆవిడికి మంత్రశక్తులు లేవట. మరి ఎలా అదృశ్యమయ్యిందో. మా ఇల్లంతా వెతకండి కావాలంటే, ఎక్కడ రహస్య మార్గాలు ఉండవు. అదేమన్నా రాజాంతఃపురమా? మహారాజులంటే రహస్య మార్గాలు కూడా అడవుల్లోకి పోతారు, మేము రాజులం కాదు. కానీ ఆవిడ మాయమైంది. తలుపిమ్ముగా పెట్టిన ఎట్లా ఉండగానని మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పాడు. వేసిన తలుపు వేసినట్టుంది. ఎడరు పుట్టకుండ పొడమి జనం బుల్ల కావ ప్రోవ దిక్కు నీవే కాన, అరసి నాకు తెచ్చి ఆ ఇంతి నీదగు అని నిట్టుల నియమనుజ విభుడు. మహారాజా, నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలిసిన, భూలోకంలో ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత ప్రభువుది. మేము నీకు కప్పం ఎందుకు కడుతున్నాం? మేము ఇంట్లో హాయిగా సుఖంగా పడుకుంటే మమ్మల్ని రాత్రి పగలు అనే తేడా లేకుండా రక్షిస్తావని.
ఎప్పుడైనా తీవ్రమైన కష్టం రాకుండా ప్రజల్ని రక్షించేవాడంటే ప్రభువు. అందుకే నేను నా భార్య తప్పిపోగానే పరుగున నీ దగ్గరికి అరుగుదించాను. నువ్వేం చేస్తావో మా ఆవిడ్ని వెతికి నాకు తీసుకొచ్చేవ్వాలి. మేమంతా బాధలు పడుతుంటే నువ్వు దర్జాగా నీ ఇంట్లో పడుకుంటే నువ్వు రాజు ఎలా అవుతావు, మేము ప్రజలం ఎలా అవుతాం అనగానే ఆయన తెల్లబోయి, అసలు ఎవడు పట్టుకెళ్ళాడో తెలియదు, వేసిన తలుపు వేసినట్టుంది, ఫలానావాడు ఎత్తుపోయాడని తెలిస్తే కదా వాడి మీదకి దండెత్తి వాడిని సంహరించి నీ భార్యని నీకు అప్పగిస్తాను. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. అయ్యా ఫలానా వాడు మా ఆవిడని ఎత్తికెళ్ళాడు, లేదా ఫలానా తోటకి నా భార్య వెళ్ళింది అంటే వెతుకుతాం. కానీ నేను మా ఇంట్లో ఉన్నాను, మా ఇంట్లో వస్తువు పోయింది, ఆ బాధ్యత నీదంటే ఎంతమంది ప్రజలు ఏవేవో వస్తువులు పోగొట్టుకుంటే అవన్నీ మేము ఎలా తేగలుగుతాము అన్నట్ట. ఎవరిని దండించను, ఎక్కడుందని తేను అంటే, ఆహా ఎక్కడుందో నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకయ్యా ఈ రాజపదవిలో? మీ ధ్రువుణ్ణి అడుగు చెబుతాడు, మీ పూర్వులను అడుగు కావాలంటే చెబుతారు. వాడు తమ దివ్యశక్తులతో ఏ మూల ఎవరున్నారో కనిపెట్టేవారు. ఆ దివ్యశక్తులు లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇంకో రహస్యం ఏంటంటే, అసలు రాజు ధర్మాత్ముడైతే ఇంట్లో ఇలాంటి అదృశ్యాలు ఏవీ జరగవు. ఒక వ్యక్తి హఠాత్తుగా తలుపులు వేసుండగా మాయమయ్యారంటే రాజు దగ్గర ఏదో లోపముందని అర్థం. నీవు మా ధర్మములను స్వీకరిస్తున్నావు, మా యజ్ఞాల్లో భాగం పొందుతున్నావు, మా కప్పాలు స్వీకరిస్తున్నావు, అందువల్లే మేము సుఖంగా నిద్రిస్తున్నాం అనగానే, సరే ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో నేను తంటాలు పడి వెతికి తీసుకొస్తాను. తీసుకురావాలంటే అసలు మీ ఆవిడ ఎలా ఉందో తెలియాలిగా. కాబట్టి నీ భార్య యొక్క పటం ఏదైనా ఉందంటే, మేము బొమ్మలు గీయించుకోమండి, మాకు ఫోటోల మీద ఆసక్తి లేదు, ఏదో ఇంట్లో పడి బతుకుతూ ఉంటాం, యజ్ఞాలు చేసుకుంటూ సుఖంగా ఉండే మాకు ఈ ఫోటోల మీద, ఫేస్బుక్ల మీద, వాట్సాప్ల మీద ఏముంటుందిలే కోరిక అన్నట్టే. ఓ పటం కూడా లేకపోతే మరి మీ ఆవిడని ఎక్కడ గుర్తుపట్టినాయా ఈ ప్రపంచంలో, నువ్వు ఏదో విచిత్రంగా ఉన్నావు నాకు అన్నాడు ఈయన. పటం లేకపోతేనే మా ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తాను, ఆ వర్ణనని బట్టి నా భార్య ఎలా ఉందో నువ్వు వెతికి పట్టుకోవచ్చు అన్నట్ట. మా ఆవిడలంటే ఆవిడ ఈ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు, మా ఆవిడికి సాటి మా ఆవిడే. ఆవిడ ఎలా ఉందో వర్ణిస్తా విను, ఇప్పుడు చెబుతున్నా విను. నిడుత పొడవును, తాడి చెట్లో బాగా పొడుగ్గా ఉంటుంది. ఓహ్ పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళు అనమాట. ఇంకా మిడిగుడ్లు, గుడ్లు ఇలా బయటకు వచ్చినట్టు ఉంటాయి, గుడ్ల గోప గుడ్లలాగా. ఓహో అంత సుందరీమణియా, పర్వాలేదు. ఇంకా బడువు తొడలు, ఇంకా ఒళ్ళు స్థూలంగా ఉంటుంది, ఈ వెనక ముందు భాగాలు అటు ఇటు తెగవేళ్లాడిపోతూ ఉంటాయి ఆవిడికి. ఏమాత్రం వయస్సు ఉంటుంది నాయన అన్నాడు ఈయన. అబ్బాయి ఎంతేంటండి, మొన్నే కదండి 16 నుండి 18 వచ్చాయి అంటున్నాడు ఈయన. ఏంటి ఆ వయస్సుకే ఇలా పొట్ట వెళ్లాడిపోయి, చేతులు వెళ్లాడిపోయి, పిరుదులు వెళ్లాడిపోయి, చేతులు కాళ్ళు అంతలావుగా ఉన్నాయంటే ఏం చెబుతామండి, భగవంతుడిచ్చిన రూపం ఏం చేస్తామండి. ఆవిడ ఇంచుమించుగా ఓ కుంభకర్ణుడో లంబకర్ణుడో అలా ఉంటుంది, శరీరం స్థూలంగా ఉంటుంది, బాగా పొడుగ్గా ఉంటుంది, గుడ్లు ఇలా బయటకు వచ్చి ఉంటాయి, గొంత మోమును, ముఖం నిండా గుంటలు పడి ఉంటాయి. ఇవన్నీ లోపలికి గుంటలేట. కొంతమందికి పొక్కులు వచ్చి ఆ పొక్కులు చిదువుకోవడం వల్ల ఏమవుతాయి అనమాట, ముఖం అంతా గుంటలు ఏర్పడతాయి, అలా గుంటలు ఉన్నాయి. ఇంకేమిటినైనా గుర్రుకేలు, చేతులు 2 ఇలా వంగి ఉంటాయి, లావుగా పొట్టిగా వంగి ఉంటాయట, కిందకి వేళ్లాడలేవు చేతులు కొంచెం వంగి ఉంటాయి. ఇంకా నాయన చెప్పు నాయన, ఈ సౌందర్యం గురించి వినాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. కొండ కడుపు, పెద్ద కొండోటి పట్టుకొచ్చి బోర్లించినట్టుగా ఉంటుంది మా ఆవిడది, బ్రహ్మాండం బాణ కడుపుతో ఉంటుంది. ఇంకా మిట్ట పండ్లును, పద్యంలో తెగవర్ణించారులేండి, నేను ఇంకా తగ్గిస్తున్నాను వివాదం. ఎంతంత పళ్ళు బయటకు వచ్చి ఉంటాయి, పళ్ళు బయటికి పెట్టిందంటే ఓ 4 వచ్చి చక్కగా తోవేసి వెళ్ళిపోవచ్చు బ్రష్ చేసి. ఎంతయు బెట్టిదంపు పలుకులను, ఇవన్నీ పక్కన పెట్టు, మావిడ ఇక్కడ మాట్లాడితే 5 కిలోమీటర్లు పడుతుంది, ఎంత మధురమో, ఎవరెక్కడా అంటుంది ఆవిడ. అందేగా అవతలోడు చచ్చిపోయినట్టు. అంత బెట్టిదప్పు పలుకులు, కఠినంగా కఠోరంగా క్రూరంగా పలుకుతుంది ఆవిడ. గొంతుకులో ఒక గొంతుకు కాదు, ఒకేసారి ఆవిడ మాట్లాడుతూ ఉంటే కుక్క, నక్క, సింహం, తోడేలు, పులి వంటి జంతువులన్నీ కలగాపులగమై అరిచినట్టు ఉంటుంది. ఇంకా నాయన దురాచారంబు, ఎప్పుడు దురాచారాలే. అంటే పొద్దున లేవదు, కంపు నోటితో ఉంటుంది, జుట్టెంత చింతబరికల్లా ఉంటాయి, ఏతాకుల్లో ఉంటుంది, జుట్టు విరబోసుకుని ఉంటుంది, ఇలా బరుక్కుంటూ ఉంటుంది, బరికే తలయు. ఆపై ఆవిడ స్నానం
అప్పుడప్పుడు ఆవిడకి తోచినప్పుడు చేస్తూ ఉంటుంది. ఎప్పుడో ఏ అర్ధరాత్రి కుళాయిలు ఎప్పుడు వస్తాయో తెలియదు కదా, కుళాయి వచ్చినప్పుడు నేను కళాయితో నీళ్ళు అక్కడ పెడితే ఆవిడ కాస్త ఎత్తి మీద పోసుకుని స్నానం చేస్తుంది, లేదంటే లేదు. ఆవిడకి ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేస్తుంది. ఒక్కొక్కళ్ళు అంతేనండి. ఇలాంటి వాళ్ళు ఉంటారా అనుకున్నాను, కానీ నా అదృష్టవశాత్తు ఆ మధ్యన ఒక ఆవిడ తగిలింది. పొద్దున్నే లేచి వంట అయిపోయాక మధ్యాహ్నం కూడా స్నానం చేస్తుంది ఆవిడ. ఇదేమిటమ్మా మధ్యాహ్నం దాకా స్నానం చేయకపోవడం అంటే, పొద్దున్నే వంట చేస్తున్నప్పుడు చెమటలు పడతాయి కదండి, అందుకని మధ్యాహ్నం దాకా చెమటలు బాగా పట్టేదాకా, చెమట కారేదాకాకి ఒకేసారి వంటంతా అయిపోయాక 1 గంటకి స్నానం చేసి అప్పుడు నేను మా ఆయన కలిసి భోజనం చేస్తామంది. ఈ లోపు ఈవిడ ఒళ్ళంతా ఈ చెమటలు కారుతూ ఉంటే పులుసులో కాస్త చెమట, పప్పులో కాస్త పడికి వేరే ఉప్పు ఎక్కర్లా. ఎంత అనాచారం అది. ఇక్కడ చెప్పాడు ఆయన, అది దురాచారం అంటే. అలాంటి దురాచారంతో ఉంటుంది ఆవిడ. ఈయనేమో పరమనిష్టాగరిష్ఠుట, ఆవిడ అలా ఉంటుందిట. మా కర్మగాలి నాకు భార్య అయింది. ఇంకా ఎలా ఉంటుంది, కల్లికి జవ్వన్నముడివోయి. చూడ్డానికి మాత్రం వయస్సులో ఉన్నట్టు కనపడదు, ముసల్దాన్లా ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం దీనికి కేవలం స్వీట్ 16 అన్నారు. ఈ స్వీట్ ఇలా ఉంటుంది కాబోలు అనుకుని నేను పెళ్లి చేసుకున్నాను. ఇక కడుకు రూపయై మదీయ భామినియుండు నదీప. ఇంకా ఆవిడ ఇంత అంతా అని చెప్పడానికి వీరంత కురూపంతో ఉంటుంది. అత్యంత వికార రూపం అన్నమాట. ఆ ముక్కు కానీ, ఆ కన్నులు కానీ, ఆ చెవులు కానీ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి భగవంతుడు ఏర్చి కూర్చి ప్రపంచంలో ఉన్న అనేక రకాల మృగముల అవయవములన్నీ ఆవిడ రూపంలో పెట్టాడు. అయినా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఇవన్నీ చెప్పి కడుకు రూపయ్యుండు భామిని అట్టిదైనా అటువంటిదైనా ఆ ఇంతి ఒక్క ఎగ్గాడ